కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు అస్సలు కుకింగ్ వచ్చేది కాదు. నేను ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను. కుకింగ్ నేర్చుకోవడంలో కూడా కేటగిరీస్ ఉంటాయని నాకు ఈ మధ్యనే తెలిసింది. ఏంటి అంటారా? కొంతమంది కుకింగ్ మ్యారేజ్ అయ్యాక నేర్చుకుంటారు, కొంతమంది కిడ్స్ పుట్టాక నేర్చుకుంటారు. మీరే కేటగిరీ కమెంట్ చేసేయండి. నేనైతే సెకండ్ కేటగిరీనే. ఫస్ట్ షాట్ లో చెప్పాను కదా రాగి సంకట్ నేను ఎలా చేశానో షేర్ చేస్తానని. ఎప్పుడైనా సరే రాగి సంకట్ చేసే ముందు 2 hours బిఫోరే రైస్ నానబెట్టుకోవాలి. అది నానే లోపు ఒక గిన్నె తీసుకొని ఒక 4 to 5 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్ కి. వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడే సాల్ట్ చూసుకుని వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసి వాటర్ తీసేసి రైస్ కూడా యాడ్ చేసేసి 30 minutes బాయిల్ చేస్తే ఇదిగో బాగా బాయిల్ అయిపోయింది మెత్తగా. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్ కి హాఫ్ గ్లాస్ వరకు రాగి పిండి తీసుకుని అవసరమైతే వాటర్ యాడ్ చేసి కదపకుండా లిడ్ క్లోజ్ చేసేసి 5 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఇది ఇలా మెత్తగా అయితే అయిపోతుంది. లోపు కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది. అది వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలో గీ వేసి రాగి పిండి ఇలా రౌండ్ గా చేసుకుంటే వేడి అనేది ఎక్కువసేపు ఉంటుంది. గీ వేసుకుని చికెన్ పులుసులో తింటే ఏమైనా ఉందో అసలు అద్దరిపోయింది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్.